చేయనున్న సీఎం జగన్ 2 రోజుల్లో 175 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. కొత్త సంవత్సరంలో ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా. 3000 పెన్షన్, 175 ఎమ్మెల్యే అభ్యర్థులు వాలంటీర్తో కలిసి పంపిణీ చేసే అవకాశం. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ స్పీడ్ పెంచారు. 2024 ఎలక్షన్ టీంను అప్పుడే సిద్ధం చేసేశారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఫైనల్ లిస్టును రెడీ చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్ 60 నుండి 65 చోట్ల మార్పులు చేర్పులు చేశారు. దీనిపై రేపు లేదా ఎల్లుండి ప్రకటన చేసే అవకాశం ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాంబు కలకలం రేపింది. ఆసుపత్రిలో బాంబు పెట్టేమంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఈమెయిల్ తో అటు పోలీసులు ఇటు ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో ఆసుపత్రి అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు. ఈ బెదిరింపు నకిలీదని గుర్తించినట్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని గొల్లనపల్లిలో జగనన్న లేఅవుట్ ను గురువారం ఉదయం స్థానిక తహసీల్దార్ నరసింహారావు లేఅవుట్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ చొరవతో మండలంలోని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరితగతిన పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాపులపాడు మండలం సేరి నరసనపాలెం గ్రామంలో కరాటీ పోటీలకు అర్హులై ఢిల్లీ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న చిన్నారులకు రాజవాసిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజవాసిరెడ్డి మనోజ్ కుమార్ 10,000 రూపాయలు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కప్పసాటి కొండలరావు, వడ్డే శేఖర్, మత్తి రామారావు, కమ్మిలి సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం గాజువాకలో జరిగిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలను గెలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన హనుమాన్ జంక్షన్ టైగర్ పవర్ క్లబ్ విద్యార్థులు కట్టా మనోజ్, ఆది విష్ణు, నీల మణికంఠ, కొనకళ్ళ లోకేష్ కుమార్, కంచెల శర్వానంద్ మరియు విద్యార్థినులు పిల్లి లావణ్య, కొనకళ్ళ హారిక, ధనలక్ష్మి, మత్తి హర్షిత, గొల్ది గోపిక, అడప మేఘనలను సేరే నరసనపాలెంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు వచ్చిన డిస్ట్రిక్ట్ ప్రభారీ ఆఫీసర్ ఎం రామచంద్రుడు IAS ప్రశంసించారు.